విశాఖలోని సీతమ్మధార ఆక్సిజన్ టవర్ వద్ద హోలీ సంబరాలు అంబరానంటాయి. ఈ హోలీ పండుగలో పెద్ద ఎత్తున రంగులు పూసుకుని మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. రంగుల పండుగగా పిలువబడే ఈ వేడుకలో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందంగా గడిపారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. విశాఖలో అయితే ఆక్సిజన్ టవర్ వద్ద హోలీ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఈ సంబరాలకు ఏర్పాట్లు అయితే జరిగాయి. ఈ హోలీ సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక్కడైతే మనం హోలీ సంబరాలను అయితే చూడొచ్చు. ఇప్పుడు చూపించే ప్రయత్నం చేద్దాం. అయితే హోలీ సంబరాలు ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే భారీగా చేశారు. ఈ భారీగా ఏర్పాట్లు చేసిన సందర్భంగా ఆక్సిజన్ టవర్లో పిల్లలు, పెద్దలు, పెద్ద తారతమ్యం లేకుండా రంగులు పూసుకొని ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆనందోత్సవాల మధ్య హోలీ సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఈ హోలీ సంబరాలతో మనతో మాట్లాడడానికి అయితే ఆక్సిజన్ టవర్స్లో ఉన్న టెనెంట్ ఒక ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఆక్సిజన్ టవర్స్లో ఈ హోలీ సంబరాలు ఎలా జరుగుతున్నాయి అనేది. మా ఆక్సిజన్ టవర్స్లో హోలీ సంబరాలు మిన్నంటాయి. ఈరోజు మాకు ఇక్కడ 600 పైచిలకు ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరూ పెద్దలు, పిల్లలు అందరూ కిందకు వచ్చి ప్రతి సంవత్సరం హోలీని చాలా ఘనంగా జరుపుకుంటాం. మేమందరం కూడా ఆర్గానిక్ కలర్స్ వాడుతున్నాం, ఎటువంటి కెమికల్స్ మిక్స్ చేయలేనివి. ఇది కూడా మా ఆక్సిజన్ టవర్స్లోనే ఉన్న నిబంధనలే మాకు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ వాడి మంచినీళ్ళు కానీ అని కానీ మంచిగా వాడతాం. కుల మతాలకి అతీతంగా మేము ధనిక పేదన్న తేడా లేకుండా అందరం కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మా అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా బాగా ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. వేరియస్ మతాలు, కులాలు, రీజన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నాం. ఏ పండుగ ఇక్కడ జరిగినా ఒక మంచి వాతావరణంలో మంచి స్నేహంతో అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. అందులో ఈ హోలీ చాలా ఇంపార్టెంట్ అయిన పండుగ. మన ఇండియాలో ప్రతి చోట ఇండియా, నేపాల్, ఐషియన్ కంట్రీస్లో అనేది కూడా దీన్ని బాగా జరుపుకుంటారు. ఇది కలర్ఫుల్ ఫెస్టివల్. ఈ రోజున అందరూ కూడా కలర్ ప్రజలుకుంటూ మరి ఒకరితో ఒకడు మంచి స్నేహాన్ని పెంచుకోవడానికి ఈవేళ ఈ విధంగా వేరియస్ డ్యాన్స్ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనందరిలో ఫ్రెండ్షిప్ ఇంకా పెరగాలని, మనలో ఉన్న భేదాభిప్రాయాలు తొలగాలని, ఫ్యూచర్లో మంచి స్నేహం ఏర్పడి ఇంకా బాగా నివసించడానికి ఉపయోగపడాలని, దాని ద్వారా ఈ ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి ఈ పండుగ ఎంతో తోడ్పడుతుంది. ఇది ఒక కల్చరు. ఈ కల్చర్ని మనం బాగా కంటిన్యూ చేస్తూ ఒక కల్చర్లో ఏంటంటే బాండింగ్ అనేది క్రియేట్ అయింది. ఈ బాండింగ్ ఎంజాయ్ చేస్తూ సరదాగా. హ్యాపీ హోలీ అందరికీ. We Lansam, we're celebrating Holi in a very grand way. Lansam makes every event memorable and wonderful, and making colors and the smiles in everyone's face make you very happy, and life, it makes life a pleasurable place to live. చూశారు కదండి, ఆక్సిజన్ టవర్లో హోలీ సంబరాలు అయితే అంబరాన్ని నిండినప్పటికీ కూడా ఈ హోలీ సంబరాల్లో రంగులు మాత్రం మంచి కలర్ రంగులు అయితే వాడుతున్నారని అయితే తెలియజేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రంగులు చల్లుకుంటున్నామని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, ANN, విశాఖపట్నం.